హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈ వీడియోలో ఏందంటే మనకు ప్రస్తుతం పత్తి ధరలు ఎలా నడుస్తున్నాయి ఈరోజు, ఆ తర్వాత తేజ మిర్చి ధర, ఆ తర్వాత కందుల ధర కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ప్రతిరోజు మీకు మార్కెట్ వీడియోస్ యాజ్ జెన్యూన్గా వస్తాయన్నమాట. ఫస్ట్ అయితే మనకు ఖమ్మం మార్కెట్‌లో చూసుకున్నట్లయితే పత్తి ధర 7,200గా చేయడం జరిగింది. 7,200 అంటే మనకు కొద్దిగా ఒక రూ. 50, రూ. 20 అట్లా పెరుగుతా ఉంది మార్కెట్‌లో పత్తి ధర. ఆ తర్వాత మనకు తేజ మిర్చి ధర చూసుకున్నట్లయితే 16,000 అయిందనమాట. సో, కొద్ది వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. తేజ ఏసీ తేజ గనుక మనం చూసుకున్నట్లయితే రూ. 15,200 అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత మనకు అదోని మార్కెట్‌లో పత్తి ధర చూసుకున్నట్లయితే బావుంది. 7,500 వరకు అయితుందనమాట. 7,500 వరకు అదోని మార్కెట్‌లో పత్తి ధర అయితుంది. ఆ తర్వాత బైన్సా మార్కెట్‌లో చూసుకున్నట్లయితే రూ. 7,000 అయితే చేయడం జరిగింది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు బైన్సా మార్కెట్‌లో ఒక రూ. 100 వరకైతే పెరగడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత మనము మహారాష్ట్రలోని అకోట్ మార్కెట్‌లో చూసుకున్నట్లయితే 7,000 400, 500, 600 క్వాలిటీని బట్టి అయితే రేట్ అయితే ఉందన్నమాట. సో, సీసీఐకి సమానంగా మనకు మహారాష్ట్రలోని అకోట్ మార్కెట్‌లో అయితే నడుస్తూ ఉంది. ఆ తర్వాత మనకు అదోని మార్కెట్‌లో కూడా సీసీఐకి సమానంగా నడుస్తూ ఉంది. ప్రస్తుతం మనకు సీసీఐ రేట్లు కూడా కొన్ని మార్కెట్లలో తగ్గిస్తూ ఉన్నారు. సీసీఐ ప్రస్తుతం ఏంటంటే 7,471 అయితే ఇస్తూ ఉంది సీసీఐ మార్కెట్‌లో రేట్ అనమాట. సో, ఒక రూ. 50 అయితే తగ్గించడం జరిగింది. కొద్దిగా ఏంటంటే పత్తి ఖరాబ్ వస్తుందనే ఒకే ఉద్దేశంతో తగ్గించడం అయితే జరిగింది. సో, గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే కొద్దిగా మనకు మార్కెట్ రేట్ పెరిగిందనమాట. పత్తి ధర చూసుకున్నట్లయితే కొద్ది వరకు అయితే పెరిగిందనమాట. సో, ఎంతవరకు పెరుగుతుంది, పెరగదా అనేది మనము ఖచ్చితంగా అయితే చెప్పలేము. ఖచ్చితంగా డైలీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. ఎంతవరకు పెరుగుతుంది, తగ్గుతుందా, ప్రతిరోజు ఏ మార్కెట్‌లో ఎట్లా ఉన్నాయని చెప్పేసి మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఈ మార్కెట్ అంటే ప్రస్తుతం ఏందంటే అన్ని మార్కెట్ ఓవరాల్ మార్కెట్ చూసుకున్నట్లయితే మనకు 7,000 నుంచి 7,200, 7,300 వరకైతే పత్తి ధరలైతే నడుస్తా ఉన్నాయి. కొన్ని మార్కెట్‌లలో మాత్రం మనకు 6,900 నుంచి 7,200 వరకైతే నడుస్తా ఉన్నాయన్నమాట. పత్తి ధరలైతే ఇలా ఉన్నాయి. ఇక తేజ మిర్చి కనుక మనం చూసుకున్నట్లయితే తేజ మిర్చి ధరలో కొద్ది వరకు మార్పొచ్చింది. మనకు ఖమ్మంలో కూడా మనకు 16,000 చేయడం జరిగింది. ఆ తర్వాత గుంటూరులో చూసుకున్నట్లయితే తేజ మార్కెట్ 12,000 నుంచి 15,000 మధ్యలో అయితే నడుస్తూ ఉంది. గుంటూరులో బ్యాడ్‌గాకి చూసుకున్నట్లయితే 10,000 నుంచి 12,000 అయితే నడుస్తూ ఉంది. ఆర్మూర్‌కు చూసుకున్నట్లయితే గుంటూరులో 9,000 నుంచి 11,000 అయితే నడుస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత అదోని కందుల ధరలు అదోనిలోని కంది అంటే మనకు తొగరి ధర కంది ధర చూసుకున్నట్లయితే రూ. 7,410 అయితే చేయడం జరిగింది. రూ. 7,410 కందుల ధరలు అంటే రెడ్ గ్రామ్ అనమాట. కందుల ధరలు రూ. 7,410 అయితే చేయడం జరిగింది. సో, కందులు వచ్చేసి మనకు మార్కెట్‌ని బట్టి ఎక్కువ తక్కువ అయితే ఉన్నాయి. ఆ తర్వాత రాయచూరు మార్కెట్‌లో కూడా మనం చూసుకున్నట్లయితే 7,200, 300, 400 వరకైతే తీసుకుంటా ఉన్నారు. కొద్దిగా మాయిశ్చర్ ఎక్కువ ఉంటే మాత్రమే కొద్దిగా రేట్ అనేది తక్కువ పెడతా ఉన్నారనమాట. సాధారణంగా 7,000 నుంచి 7,500 మధ్యలో అయితే ఉన్నాయి. కొన్ని మార్కెట్ల 6,000 నుంచి 6,500, 6,700, 800 వరకు కూడా నడుస్తూ ఉన్నాయి కందుల ధరలు. క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటదనమాట. సో, మంచి మార్కెట్ రేట్ అయితే మనకు ఆదోని గానీ, రాయచూర్ గానీ, మహారాష్ట్రలో కొన్ని మార్కెట్లలో కొద్దిగా మంచి రేట్ అయితే ఉందని మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. సో, ఈరోజు ఇంతే. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.